ఎన్ని ఇబ్బందులు పెట్టినారో ప్రజలు ఉన్నారు. నిన్న కూడా మాట్లాడుతున్నారు. ఆ రోజు రవి అన్న పోయినప్పుడు ఇన్ని ఇబ్బందులు పెట్టినారు. మరి ఈరోజు పోలీసులు మన మండలంలోకి వస్తుంటే రెడ్ కార్పెట్ పరిచి ఈరోజు ఆహ్వానిస్తున్నారు. ఇదేంది న్యాయమని మా లీడర్లు అడుగుతున్నారు నన్నే. ఇంత పోలీసులు ఇంత సపోర్ట్ చేస్తే కూడా ఈరోజు పోలీసులు అంత దుర్మార్గంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని పులివెందుల ఎమ్మెల్యే గారికి కూడా నేను తెలియజేస్తున్నాం. ఆ రోజు మా ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. ఈరోజు నువ్వు ఇక్కడ వచ్చి ఏం మాట్లాడావయ్యా? లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడు. అంతేగాని రాప్తాడు ఎమ్మెల్యే నన్ని నా కుమార్ని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రోజు మా ఆయన్ని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడి ఏం చేసినావో తెలుసు. మళ్ళీ ఈరోజు ఈ జిల్లాకు వచ్చి మా కుటుంబాన్ని మీదే నువ్వు ఎందుకు ఈ విధంగా రెచ్చగొట్టి మాట్లాడుతున్నావో ఒక్కసారి నువ్వు కూడా మళ్ళీ రేపు మన్నాడు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పే సమాధానం కూడా చెప్పాలని నేను పులివెందుల ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా పరామర్శించకు వచ్చాడా, ఎంపీటీసీ ఎలక్షన్ దాని గురించి వచ్చాడా, ప్రచారానికి వచ్చారా, జైలు పలికించుకునేకి వచ్చినాడో అది కూడా ఒక్కసారి క్లారిటీగా మాకు కూడా చెప్పాలి. మరి ఎంపీటీసీ ఎలక్షన్ అంటున్నావు, నీకంతే దమ్ము మీ ఎమ్మెల్యే, మీ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. మీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్రం అంతా జరిగింది ఎలక్షన్లు, మరి అందరూ ఎంపీపీలను చేసుకున్నారు. మరి తోపు ఎందుకు ఈ విధంగా 8 మంది ఎంపీటీసీలు ఉంటే ఎందుకు మీరు ఎంపీపీని చేసుకోలేనంత చేతగానే దద్దమ్మలైనారని కూడా నేను చెప్తున్నా. నాకు ఉండేది ఒకే ఎంపీటీసీ, నువ్వు 9 మంది ఎంపీటీసీలు మీరు కనుక్కున్నావు. ఒక ఎంపీటీసీ మీకు చనిపోయినారు, 8 మంది మీకు ఉన్నారు. అది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. 8 మంది ఎంపీటీసీలు మీకు ఉన్నారు, నాకు ఒక ఎంపీటీసీ ఉన్నారు. నేను రాజకీయం చేయాలా, ఎంపీపీని చేసుకోవాలంటే నేను పోయి ఎక్కడ చేసుకుందు. సాక్షాత్తు నువ్వు కాదు కదా, జగన్ కాదు, జగన్ నాయన్ని వచ్చినా కూడా చేసుకునే శక్తి నాకుంది. నీ ఎంపీటీసీలు ఉన్నా నేను మా కండవాలు వేసైనా చేసుకుంటాను. కానీ అంత నీచ రాజకీయాలు నేను చేయదలుచుకోలేదు.